దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందన. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఆదివారపు సంఘ కూడికలో సంఘంగా కూడుకొని మరి ఒక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథముల నుండి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న మనందరినీ ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, మరణమే కాపరిగా ఉండు చోటు ఎక్కడా? మరణమే కాపరిగా ఉండు చోటు ఎక్కడ? చూడండి దేవుని వాళ్ళారా, మన చేతిలో ఉన్న బైబిల్ ఎంత బోధించినా ఎంత చదివినా అది తరిగిపోని మహాగని. ఎందుకంటే ఈ బైబిల్లో మహత్తుగల మాటలు, శక్తివంతమైన మాటలు, మనిషిని మార్చే మాటలు ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి దేవుని వల్లారా. అయితే లోకంలో మనం గమనించినప్పుడు రెండు రకాల వర్గాలు కనబడతాయి ప్రజల్లో. రెండు రకాల ప్రజలు. ఒక రకమేమో, మొదటి రకము, నేను ఎలాగైనా దేవునికి కనబడాలి, ఎలాగైనా దేవుడు నన్ను చూడాలి అనుకునేవాళ్ళు. ఇక రెండవ వర్గం, నేను మనుషులకు కనబడితే చాలు, మనుషులకు నేను మంచివాడిగా ఉంటే చాలు, అయ్యగారి దగ్గర నేను మంచివాడిగా, సేవకుని దగ్గర నేను మంచివాడిగా, మంచిదానిగా, నమ్మకంగా ఉంటే చాలు అనేవాళ్ళు రెండవ వర్గం. ఈ రెండవ వర్గమే ప్రపంచంలో 3 భాగాలు ఉంటారు. అంటే ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ దేవుడు మనల్ని చూడాలన్నా, మనము దేవునికి కనబడాలన్నా ఎంత జాగ్రత్తగా, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి అంటే, మనకు తెలుసు, ఎయిర్పోర్ట్లకి మనం అడుగు పెడుతుంటే లేదా షాపింగ్ మాల్కి మనం వెళ్తూ ఉంటే అక్కడ మెటల్ డిటెక్టర్స్ పెడతారు, బాంబు స్క్వాడ్స్. అంటే మనం ఏమైనా ఆయుధాలతో ప్రవేశిస్తున్నామని చెక్ చేయడానికి మెటల్ డిటెక్టర్స్ కదా, బాంబు స్క్వాడ్స్ పెడతారు. మనము దాని ముందుకు వెళ్ళినప్పుడు నిజంగా మన దగ్గర ఏమి లేకపోతే ఎంత ధైర్యంగా నిలబడతామండి? ధైర్యంగా నిలబడిపోతాం. ఎందుకు? మన దగ్గర ఏం లేదు, మాకేం ప్రాబ్లము అనే విధంగా నిలబడిపోతాం. అదే మన దగ్గర చిన్న ఒక పిన్నేస్తున్నా, సేఫ్టీ పిన్ ఉన్నా సరే, అది కుయ్ 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 అంటదంటే నీ దగ్గర ఉన్నది బయటికి తీయి అని చెప్తుంది అన్నమాట. కానీ అది ఏమి లేకపోతే ధైర్యంగా చెక్ చేసుకొని నిలబడిపోతాం కదా. అదే విధంగా మరి దేవుడు మనల్ని చూడాలన్నా, మనము దేవుని కనబడాలన్నా అంతే ధైర్యంగా మనం ఉండగలుగుతున్నామా? ఎందుకంటే దేవుని వాళ్ళారా, ఒక మాట మనం ఆలోచిస్తే, ఒక మాట ఎంతసేపటికి మనం మనుష్యుల దృష్టిలో భక్తుడిగా, భక్తురాళ్ళుగా, మనుషులను మెప్పించే వారిగా, సంతోషపెట్టే వారిగా ఉంటున్నామని నేను అనడం కాదు, బైబుల్ చెప్తున్నదన్నమాట. బైబుల్లో రాయబడిన మాట. ఈరోజు సంఘాలలో ఎక్కడ చూసినా ఆ సేవకుల్ని మెప్పిస్తే చాలు, అయ్యగారిని ఒప్పిస్తే చాలు, అయ్యగారి దృష్టిలో ఒక రెండు గంటలు మంచివారిగా, మంచిదానిగా, భక్తురాలుగా, భక్తులు కనబడితే చాలు అనుకుంటున్నా. అంటే ఏమనుకుంటున్నారంటే, దేవుడు చూసేవాడా, వినేవాడా, దేవుడికి కనబడతారా ఏంటి? మనకు ఒక ఆయుధం ఉంది కదా, క్షమించు అంటే కరిగిపోతాడు అనుకుంటున్నాం మనం. కానీ దేవుని వాళ్ళరా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుడు ఈ సీసీ కెమెరాల కన్నా, మెటల్ డిటెక్టర్ కన్నా చాలా గొప్పవాడు. మన ప్రతి అవిధేయత దేవుని కనబడతా ఉంటుంది. మనం దేవుని నుంచి తప్పించుకోలేము, ప్రతిదీ దేవుడు చూస్తాడు. అందుకే మనుషుల దృష్టిలో భక్తుడుగా, భక్తురాళ్ళుగా కనబడడం పక్కకి పెట్టి
దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనబడాలి. ఒప్పుకోవలసింది మనుషులు కాదు, మనుషులు ఒప్పుకునే విధంగా ఉంటే నువ్వు పరలోకం పోవు, ఒప్పుకున్న వాళ్ళు పరలోకం పోరు. కానీ అదే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉంటేనే మనకి పరలోకము దొరుకుతున్నది. అందుకే దేవుని వాళ్ళారా, పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాళ్ళారా, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక, చూడండి, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక. అంటే ఈ 2 గంటలు చర్చిలో అందరూ చాలా బాగా కనబడతారండి. ఎంతో డిసిప్లిన్గా కనబడతారు, ఎంతో గొప్పగా కనబడతారు. మిమ్మల్ని చూస్తే ఎంత అమాయకంగా కనబడుతున్నారో చూడండి. అసలు మీరు మీ నోటి నుంచి దేవుని మాటలు తప్ప ఇక ఏ బూతులు రావాలంటే కనబడుతూ ఉన్నారు. అసలు ఎంత అమాయకంగా కనబడుతూ ఉన్నారు. కానీ కాదు దేవుని వల్ల. అంటే 2 గంటలు ఇక్కడ సేవకుల ముందు భక్తురాలుగా ఒకవేళ మీరు ఉంటే ఖచ్చితంగా మీరు మోసపోతున్నారు, 2వ గ్రూపులోకి వెళ్ళిపోతున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు పౌలు గారు అంటే, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడకే కాక క్రీస్తు దాసులమని ఎదిగి దేవుని చిత్తమును మనోపూర్వకంగా జరిగించాలి అంటున్నాడు. అర్థమవుతుందండి? మనుషుల ముందు భక్తురాలుగా నటించడం పెద్ద విషయం కాదు, నమ్మించడం ఇంకా పెద్ద విషయం కాదు. కానీ దేవుని దృష్టిలో మంచి భక్తురాలుగా మనం కనపడ్డప్పుడే దేవుడు మనల్ని పరలోకానికి అనుమతిస్తాడనేది మనము మర్చిపోద్దు. అందుకే కొన్ని మాటలు చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో కూడా పౌలు గారు రాస్తూ, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలను కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై. చూడండి, శుద్ధాంతం అంటే నీ అంతరంగము, నీ హృదయం శుద్ధిగా ఉండాలి. నువ్వు బయటికి ఏదో కనబడితే అది నిన్ను మోసం చేసుకుంటున్నావు, సేవకులు మోసం చేస్తున్నావు. కానీ శుద్ధాంతకరణం నీ హృదయములకు చూస్తాడు దేవుడు. నువ్వు నిజంగా నీ హృదయంలో దేవుడు తొంగి చూసినప్పుడు నువ్వు నిజంగా నీతిమంతులను కనబడుతున్నావు అనేది పరిశీలన చేస్తాడు. జాగ్రత్త. ఎందుకంటే సీసీ కెమెరాల కంటే, మెటల్ డిటెక్టర్ కంటే, బాంబు స్క్వాడ్ కంటే దేవుడు చాలా గొప్పవాడు. మనము నమ్ముకున్న దేవునికి కన్ను అవసరం లేదు చూడడానికి. మనం నమ్ముకున్న దేవునికి ఆయుధాలు అవసరం లేదు. ఆయనకి అవన్నీ అవసరం లేని దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. అంత గొప్ప దేవుడు ప్రతిదీ మనని పరిశీలన చేస్తున్నాడు. పరలోకం మనం వెళ్ళాలి అంటే మన శుద్ధాంతకరణము కలిగి ఉండాలని వాక్యం నేర్పిస్తుంది దేవుని వాళ్ళారా. ఇంకో మాట కూడా చూస్తే 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, పక్క అధ్యాయము 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, చూడండి, సేవకుడు కూడా ఎలాగ బోధ చేయాలని చెప్తున్నాడు ఇక్కడ. సేవకుడు ఎలా బోధ చేయాలి? సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక. చూడండి ఎంత మంచిగా రాస్తున్నాడు. మేము బోధ చేస్తున్నాము, బోధకులుగా ఉన్నాం కదా, మేము దేవుని చేత ఎన్నుకోబడ్డాం కదా, మేము మనుషులను సంతోషపెట్టేవారిగా లేము అంటున్నాడు. అంటే ఒక సేవకుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక బోధకుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక విశ్వాసం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఏమంటున్నాడు మళ్ళీ చదవమ్మా, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని ఎంచబడిన వారమై, దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. సేవకుడు కూడా దేవుడిని సంతోషపెట్టే బోధ చేయాలి. విశ్వాసులు కూడా దేవుడు చూసే విధంగా ఉండాలి తప్ప సేవకుల ముందు నటించకూడదు. భక్తుడుగా భక్తురాలుగా మనము మీరున్నంత మాత్రాన
దాని వలన మీకు ఉపయోగం లేదు, సేవకునికి ఉపయోగం లేదు దేవుని వాళ్ళారా. అందుకే దేవుడు చూసే కోణం వేరు, మనిషి చూసే కోణం వేరు. దేవుడు చూసే దృష్టి వేరు, మనిషి చూసే దృష్టి వేరు. దేవుడు చూసే విధానం వేరుగా ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుకుంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం దేవుని వాళ్ళారా, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము, అంటే ఈ సంఘంలో 2 గంటలు డిసిప్లిన్ గా భక్తులుగా ఉండడం కాదంటున్నాడు అక్కడ పౌలు గారు. నా ముందున్నప్పుడు మీరు ఎలాగుంటున్నారో, సంఘములో ఉన్నప్పుడు మీరు ఎలాగుంటున్నారో, బయట ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలంటున్నాడు. చూడండి అక్కడ, కాగా నా పిల్లారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చూడండి ఇలాగున్నాయి దేవుని మాటలు. మహాజ్ఞానపు ఘనిది, తరగని ఘనిది. ఎంత నేర్చుకున్నా, ఎంత బోధించినా, ఎంత చదివినా కరిగిపోని గని ఈ జ్ఞాన గ్రంథం. ఎంత మంచి మాట రాయబడ్డాయో చూడండి. గొప్ప దైవ సేవకుడు పౌలు గారు అంటున్న మాట, సంగమా, కొలసీలోనా, ఫిలిప్పీలోనా మీరు నా ముందు విధేయతగా ఉంటున్నారు కదా, ఇంతకంటే ఎక్కువగా బయట ఉండాలి అంటున్నాడు. బయట ఉన్నప్పుడు ఇంకా ఎలాగా వణుకుతోనూ భయముతోనూ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకంటే బయట ఇక్కడ ఉన్నంతసేపు సాతాను మిమ్మల్ని ఎవరిని కూడా ముట్టదు. ఇక్కడ ఉన్నంతసేపు నిజంగా ఇలాగే చనిపోతే మనం పనులకు వెళ్ళే విధంగా ఉంటాం. కానీ కాలు బయటికి పెట్టగానే వాడు ప్రవేశించేస్తాడు. ఎందుకంటే లోకమంతా దుష్టుని చేతుల్లో ఉన్నది బైబిల్ చెబుతున్నది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బయట ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని వాక్యం నేర్పిస్తుంది దేవుని వాళ్ళరా. అందుకే దేవుడు చూసే దృష్టికోణం ఎలాగుంటది, మనుషులు సంతోషపెట్టే వాళ్ళగా మనం ఉన్నా, భక్తిగా కనబడ్డా, డిసిప్లిన్ కనబడ్డా వాళ్ళు చాలా మంచివారండి. భక్తి పరులని మనం అనేస్తాం, మనుషులు అనేస్తారు. కానీ దేవుడు చూసే విధానం అలా ఉండదు. దేవుడు చూసే దృష్టి అలా ఉండదు. ఎందుకంటే ఈ దేవుడు దృష్టి ఎలాగుంటుందో అనేది ఒకసారి మన బైబిల్లోకి వెళ్ళి నేర్చుకుంటే, మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నమాట. మార్కు సువార్త 6వ అధ్యాయంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 32 నుంచి 34 వరకు దేవుని వల్లరా. మార్కు సువార్త 6వ అధ్యాయము 32 నుంచి 34 వరకు. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళిని. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు యేసును గుర్తెరుగుతున్నారు. ఎందుకు? కట్టె పుల్లలు లేకుండా, వంట లేకుండా భోజనం పెట్టేస్తున్నాడు. వినికి లేని వారికి వినికిలు ఇచ్చేస్తున్నాడు, స్వస్థతలు చేసేస్తున్నాడు, రోగాలు నయపరుస్తున్నాడు, వంట చేసి పెడుతున్నాడు. ఈయనను వెంబడిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నారు వాళ్ళు. అదే జరుగుతుంది అక్కడ. వాళ్ళంతా కూడా వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు గుర్తుపట్టేశారు. ఓహో ఈయననే వంట లేకుండా, గ్యాస్ సిలిండర్ లేకుండా, కట్టెల పొయ్యి లేకుండా భోజనం పెట్టేస్తున్నాడు. ఈయననే స్వస్థతలు చేస్తున్నాడు. ఈయననే కుంటివానికి మరి కాళ్ళు ఇచ్చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు, గుడ్డివానికి చూపిస్తున్నాడు. ఈయనని అని గుర్తుపట్టేస్తున్నారు వాళ్ళు. ఈరోజు క్రీస్తును వెంబడించిన వాళ్ళు ఇలాంటి వారు కాదా? 90% మంది దేవుని వాళ్ళారా, 90% మంది పేదవారు, ఏమి లేనివారు, ఇల్లు లేనివారు, ఆరోగ్యం లేనివారు, శాంతి లేనివారు, ఆరోగ్యం మరి కుటుంబ పరిస్థితులు బాగాలేని వాళ్ళే యేసు ప్రభువుని నమ్ముకుంటారు. అవునా కదా? 90% మంది ఇలాంటి వారు. మరి ఎకరాల భూమి ఉండి కోట్ల ఆస్తులు దేవుని దగ్గరికి రాదు. దేవుని నమ్ముకున్న అలాంటి వాళ్ళు. కానీ ఎవరైతే పేదవారిగా ఉన్నారో, ఇల్లు లేని వారిగా, మరి ఆరోగ్యం లేని వారిగా, శాంతి సమాధానం లేని వారిగా
ఉంటున్నారో అలాంటి వారు యేసు ప్రభువుని వెంబడిస్తారు. మనము కూడా అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా అలాగే కనబడుతుంది. మనకి కొంతమందిని చూసినప్పుడు ఏమనిపిస్తుందండి, అయ్యో వీళ్ళకి ఇల్లు లేదు, వీళ్ళకి బట్టలు లేవు, వీళ్ళకి ఆహారం లేదు, వీళ్ళ కుటుంబంలో శాంతి లేదు అనిపిస్తుంది. కానీ దేవుడు చూసే విధానం అది కాదు. దేవునికి అలా అనిపించదు. కింద మాటల్లో చెప్తున్నాడు చూడండి, వారు వెళ్ళుచుండగా జనులు చూసి అనేకులు యేసును గుర్తెరిగి సకల పట్టణం నుండి అక్కడికి కాలి నడకన పరిగెత్తుకుని వారందరూ ముందుగా వచ్చిరి. గనుక యేసు ఆ గొప్ప జనసమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. చూడండి, మనము చూసే విధానం వేరుగా ఉన్నది, దేవుడు చూసే విధానం వేరుగా ఉన్నది. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? దేవుడి దగ్గరికి వస్తే ఏదో వస్తుంది, మాకేదో కలిసి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఇంకేదో వస్తుందని వస్తున్నారు. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడు? వీళ్ళు కాపరి లేని గొర్రెలుగా ఉన్నారు. అందుకే దేవుని వల్లరా చాలా బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు చూసే విధానం వేరు, మనము చూసే విధానం వేరు. మనుషులుగా మనం చూసినప్పుడు అయ్యో వీళ్ళకి అది లేదు అంటూ ఉంటాం. కానీ దేవుడు చూసినప్పుడు కాపరి లేని గొర్రెలుగా వాళ్ళు కనబడుతూ ఉన్నారట. అందుకే దేవుని వల్లరా బాగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగలాగా దేవుని నమ్ముకున్నారు కదా, దేవుని నమ్ముకున్న మీరు మంచి కాపరిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మంచి కాపరి అంటే ఎలాగుంటాడు? మిమ్మల్ని ఏమి అననివాడు, మీరు ఏం చేసినా పట్టించుకునేవాడు, మీరు కానుకలిస్తే ఇంకా సైలెన్స్గా వెళ్ళిపోయేవాడు కాదు. కాపరనేవాడు ఎలాగుండాలంటే ఆ సంఘాన్ని తన సొంత కుటుంబంగా, తన పిల్లలుగా వాళ్ళని నడిపించుకుంటూ తాను పరలోకం వెళుతూ తన దగ్గరకు వస్తున్న వాడిని కూడా పిల్లలుగా పరలోకం వెళ్ళే విధంగా ఉండే సేవకుని సెలెక్ట్ చేసుకోండి. అర్థముందా దేవుని వాళ్ళరా? అలాంటి సేవకుడు మనకి కావాలి, అలాంటి కాపరి మనకు కావాలి దేవుని వాళ్ళరా. అంటే మంచి కాపరి, మంచి కాపరి ఎవరు? మంచి కాపరి అండి, మంచి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు యేసుప్రభువారు కదా. ఆ మంచి కాపరి అంటే ఈ కాపరి కంటే గొప్ప కాపరి, మంచి కాపరి మన ప్రభువారు కదా. ఆ ప్రభువారి దగ్గరికి ఆ పరలోక నడిపించే కాపరిగా అలాంటి కాపరిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్నుకోవాలి దేవుని వాళ్ళరా. ఎందుకంటే దేవుని దగ్గరికి ఎలాగలాగ వచ్చాం, నమ్ముకున్నాం కదా. నమ్ముకున్న మనం ఇక్కడి నుంచి సంఘం నుంచి పరలోకం వెళ్ళి నడిపించే సేవకుని మీరు సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకోకుండా మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన బోధ చేసి మనం సెలెక్ట్ చేసుకుంటే మీరు చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. అందుకే దేవుని వలన కొన్ని మాట మనం చూస్తే మనకు తెలుసు, దావీదు రాజు కూడా కాపరి. దావీదు దేని కాపరి? ఆయన గొర్రెలు వేసుకున్నాడు. నిజంగానే ఆయన గొర్రెలను కాశాడండి. గొర్రెలు కాసిన దావీదు రాజు చాలా గొప్పవాడు, చాలా గొప్పగా గొర్రెలను కాసుకున్నాడు. కానీ దావీదు రాజు కాలంలో ఆ కాలానికి గొర్రెలు కాసుకుంటున్న దావీదు రాజుకి అప్పటికే కాపరిగా ఉన్నాడు ఆయన. కానీ ఒక విషయం అర్థమైంది. ఏంటి అంటే చూద్దాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం, ఆయన ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి దావీదు రాజు గారు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నాకు కాపరి. ఎవరికి అర్థమవుతుందండి? యెహోవా నాకు కాపరి, నేను గొర్రెలకు కాపరిని, కానీ నాకు కూడా ఒక కాపరి ఉన్నాడు అంటున్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు గొర్రెలకి కాపరి మన దావీదు రాజు ఉన్నాడు. ఆ కాలానికి ఆయన కాపరికి గొర్రెలు కాసుకున్నాడు. కానీ ఆయన ఎలా అర్థం చేసుకున్నాడు? ఆయనకి ఎంత గొప్పగా అర్థమైందంటే దేవుని గురించి, నాకు కాపరి ఒక ఆయన ఉన్నాడు, నేను ఈ గొర్రెలు కాపరినైతే నాకు కాపరి ఎవరు? యెహోవా నాకు కాపరి. చూడండి, బాగా ఆలోచించండి. యెహోవా నాకు కాపరి. మన పనులు మనం చేసుకుంటున్నాము, మన ఉద్యోగాలు మనం చేసుకుంటున్నాము, మన వ్యవసాయాలు మనం చేసుకుంటున్నాము. మరి మనం ఏమైనా భూమిని తిప్పుతున్నామా? ఈ సృష్టిని ఏమన్నా మనం కాపాడుతున్నామా దేవుని వాళ్ళారా? ఈ సృష్టిలో మనం ఏం చేయగలుగుతున్నాము? ఏమీ చేయడం లేదు. మన పనులు మనం చేసుకుంటున్నాం. కానీ ఇవన్నీ దేవుడు కాపాడుకుంటూ ఈ సృష్టిలో మనం ఉంచడం లేదా? ఆలోచించండి. అందుకే దేవుని వాళ్ళారా, మనకి ఈరోజు గొప్ప సత్యం అర్థం కావాలి. మనకి సత్యం అర్థం కావాలి. ఏంటి అంటే కుక్కలు కాపలాగా ఉండడం మనకు తెలుసు.
సెక్యూరిటీ వాళ్ళు కాపలంగా ఉండడం మనకు తెలుసు కదా. మనకు సిఐఎస్ఎఫ్ అనే సెక్యూరిటీ ఉన్నది, మనకి బిఎస్ఎఫ్ సెక్యూరిటీ ఉన్నది, ఆర్మీ సెక్యూరిటీ ఉన్నది, సివిల్ సెక్యూరిటీ ఉన్నది. ఎన్ని సెక్యూరిటీలు ఉన్నా, ఇంత కాపలా ఉన్నా ఆ కాపరి వీళ్ళని కాపాడకపోతే వీళ్ళంతా మనల్ని కాపాడలేరు. అర్థమున్నది ఏం వలన? ఆ కాపరి వీళ్ళందరినీ కాపాడలేకపోతే వాళ్ళు మనల్ని కాపాడలేరు. అంటే దావీదు రాజు అర్థం చేసుకున్నాడు ఈ గొప్ప విషయాన్ని. ఆయన పెద్దగా చదువుకున్నవాడు కాదు. ఆయన ఏమి బయాలజీ, సైకాలజీలు, మరి ఏమి అండ్రాలజీ ఇట్లాంటివి ఏమి చదివిన వాడు కాదండి. కానీ దేవుని యొక్క మనసు అర్థం చేసుకొని ఎంత మంచిగా మాట్లాడుతున్నారంటే, ఆ కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో మనం చదువుకుంటే, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే దేవుని వల్లరా, కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూసిన. ఏం చదువుకున్నాడు ఆయన? జువాలజీ చదువుకున్నాడా, బయాలజీ చదువుకున్నాడా, మరి సైన్స్ చదువుకున్నాడా, అంబియాలజీ చదువుకున్నాడు? ఏం చదువుకున్నాడో మీకు అర్థమైందండి. అంటే దేవుని మీద అనుకున్నాడు, దేవుణ్ణే నమ్ముకున్నాడు, ఆయనను కాపరిగా తెలుసుకున్నాడు. నేను కాపరిని కాదు, నాకు ఒక కాపరిని తెలుసుకున్నాడు. కాబట్టి మాట్లాడుతున్నాడు ఏమని? నేను పిండమునై ఉండగా దేవుడు నన్ను చూశాడు అంటున్నాడు. పిండం అంటే తెలుసా మీకు? పిండము అంటే చాలా మందికి అవగాహన లేదు. పిండము అంటే ఎప్పుడు అంటారు పిండాన్ని అంటే? దేవుని వల్లరా, వాస్తవానికి స్త్రీ ధర్మ ప్రకారము వాళ్ళ నుంచి కూడా గుడ్డు రిలీజ్ అవుతుంది, అండము రిలీజ్ అవుతుంది. అదే విధంగా పురుషుల్లో నుంచి శుక్రకణం రిలీజ్ అవుతుంది. ఇది దేవుని పెట్టిన ధర్మము. ఈ రెండు కలుసుకున్నప్పుడు అప్పుడు ఒక ఆకారము చిన్నగా అప్పుడు మొదలవుతుంది. దాన్ని ఇంగ్లీష్లో జైకోట్ అన్నారు. జైకోటు ఇది ఈ విధంగా ప్రారంభమై, అంటే స్త్రీ గర్భముల నుంచి వచ్చిన ఆ గుడ్డు, ఆ అండము, పురుషుల్లో నుంచి వచ్చిన శుక్రకణము రెండు ఎప్పుడైతే కలిశాయో అది 2 నెలలు గడిచిన తర్వాత మాత్రమే పిండం అంటారు దాన్ని. అర్థమవుతుందండి? అప్పుడు మనకు జైగోట్గా పిలువబడుతుంది. దానిని మాత్రమే పిండం అంటారు. దావీదు రాజు అర్థం చేసుకున్నాడు. దేవుడు ఆయనకు చూపించండి వాస్తవం. అందుకంటున్నాడు, నేను పిండమునై ఉండగా నేను చూశానంటున్నాడు. ఎవరని చూశానండి? ఈ భూప్రపంచంలో తల్లి గర్భములో ఒక చిన్న పసిగుడ్డుగా పిండంలో ఎలా తయారవుతుందో, ఎంత జాగ్రత్తగా కాపాడబడుతుందో, ఎలా 9 నెలలు 8, 9, 10 నెలలు ఆ గర్భములో ఆ గర్భములో ఉండి భూమికి వస్తుంది. ఎవరైనా తెలుసా? లోపల ఉన్న పరిస్థితి, అక్కడ ఉన్న ఉమ్మునేలో ఆ పిండం ఎలాగుంటుంది మనకు తెలుసా? కానీ ఆయన చూశానంటున్నాడు. నేను పిండమునై ఉండగా నేను నన్ను చూచితి అంటే దేవుడు చూస్తున్నానంట. నేను పిండమునై ఉండగా నీ కనులను చూశాయి దేవా. నియమింపబడిన దినములు ఇంకా నీ దినాలు అంటే ఇంకా పిండముగా ఉన్నప్పుడే, ఆ పిండము 9 నెలలు తల్లి గర్భములో ఉండి ఆకారం తెచ్చుకుని తల్లి గర్భం నుంచి బయటికి వచ్చి మళ్ళా పెద్ద లోక జ్ఞానం వచ్చిన తర్వాత అది ఎంత జరిగేది? ఆ దినాల ముందుగానే దేవుడు రాసుకున్నాడట. చూడండి, అదే చెప్తున్నాడు. నియమింపబడిన ఒక దినము కూడా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఏమర్థమవుతుంది మీకు? మన భవిష్యత్తు కూడా, మన దినాలు కూడా దేవుడు రాసుకుని పంపించాడండి. దేవుడు లెక్కల మాస్టర్ కంటే పర్ఫెక్ట్ అండి. అన్ని రాసుకుని ఈ భూమికి పంపించాడు. ఎప్పుడు రాశాడు? నీ తల్లి గర్భంలోనూ పడక మునిపే పిండముగా పడక మునిపే చూశాడట, రాసుకున్నాడట. ఇలా ఇంత గొప్ప విషయాలు ఈయనకి ఎలా అర్థమయ్యాయండి? ఆలోచించండి, ఎలా అర్థమయ్యాయి? బైబిల్ అనేది మామూలు విషయం కాదు. దేవుని వల్లరా మనకి అర్థం కాక బైబిల్ చదవము, బైబిల్ వినము, నమ్మము, కానీ మహాజ్ఞానులు అయిపోతారు. ఇది చదువుకుని బతికితే, దీని ప్రకారంగా చదువుకుని బతికితే పరలోకం ఇస్తాడండి. మన బతుకు మారిపోతుందండి. అందుకే దేవుని వల్లరా మళ్ళా చదవమ్మా. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో. చూడండి, ఇంకా పైన కొన్ని మాటలు మనం చూస్తే 13, 14 వచనాలు చూడండి. అదే అధ్యాయం 13, 14.
నా అంతరింద్రియము నీవే కలుగజేసి తిని. మనలో ఉన్న అంతరింద్రియాలు ఉన్నాయి కదా, మన అవయవాలు నీవే కలుగజేసి తిని. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నదంటే ఆ గర్భంలో ఎంత మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది రాస్తున్నాడు. మనము చూడలేదు కదా, చూడలేము కదా. దేవుడు ఆయనకు చూపించాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆలోచించండి దేవుని వాళ్ళరా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే మనని పనులకు నడిపించే కాపరి మనకి కావాలి. మనని ఏమి ఆశించకుండా, యేసుప్రభు ఎవరండి? ఆయన మంచి గొర్రెలకు మంచి కాపరి. ఏమి ఆశించకుండా సొంత వారిలాగా చూసుకున్నాడు కదా. ఏమి ఆశించకుండా, ఏమి ఆశించకపోయినా సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు కదండి. సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. ఏం ఆశించకుండా ఇంత జ్ఞానపు సంగతులు నేర్పిస్తున్నా కానీ సంఘాలు విడిచి వెళ్ళిపోతున్నాడు. దాని అర్థం ఏంటి? అందుకే దేవుని వలన చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరి. ఆ మంచి కాపరి మాటలు మనం విన్నాను. ఎందుకంటే ఆ కాపరే పరలోకానికి మార్గం. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా నా తండ్రి దగ్గరికి రాలేరు అంటున్న మంచి గొర్రెల కాపరి దగ్గరికి మనం వచ్చాం కదా. వచ్చినప్పుడు ఆయన మాటలు మనం వినాలి కదండి. ఆ మాటలు లోబడి బతికాలి కదా. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెట్టేస్తాడండి. గొర్రెల కోసం తోడలు వస్తే పారిపోడు మంచి కాపరి. తోడలు వస్తే పారిపోవాడు మంచి కాపరి కాదు, వాడు జీతగాడు. అదే గొర్రెలకి ఓడలక్కడ ఉంటే పారిపోతానండి. తోడలు వస్తే పారిపోడు కదా. ఆ తోడుల నుంచి ఎలాగైనా తప్పించి తన గొర్రెలను కాపాడుకుంటాడు. అదే అంటున్నాడు యేసుప్రభు వారు. చదవమ్మా. జీతగాడు గొర్రెల కాపరి కాదు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేల గొర్రెలు పట్టి చెదరగొట్టును. జీతగాడే గనక గొర్రెల గురించి లక్ష్యం చేయక పారిపోను. కానీ నేనేలాంటి వాడిని అంటున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా ప్రాణం పెట్టడానికి వచ్చానన్న ప్రభు ప్రాణం పెట్టాడు కదా. నీకోసం, నా కోసం, మన కోసం రక్తం చిందించాడు కదా. మరి ఎందుకు ప్రభువును మోసం చేయడానికి ధైర్యం చేస్తున్నాం? ఎందుకు ప్రభువును మోసం చేయడానికి ముందుకెళ్తున్నాం? ఆలోచించండి దేవుని వల్లారా. మనం ఎలాగైనా ఆ దేవుడున్న పరలోకము చేరాలి అనేది ఈరోజు బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే దావీదు రాజు అర్థం చేసుకున్న మాట మనకు కూడా అర్థం కావాలి. అర్థం కావాలండి. చూడండి, గ్రహశకలాలను విన్నారు కదా మీరు. గ్రహశకలాలు ఆ పైనుంచి పడతా ఉంటాయి కదా భూమి మీదకి. ఆ గ్రహశకలాలు అనేటివి ఆస్ట్రాయిడ్స్ అంటారు కదా. అవి భూమి మీద పడితే చాలా ప్రమాదం. కానీ ఆ గ్రహశకలాలు భూమి మీద పడేలోపే ఈ భూమి వేగానికి పొడైపోతాయి, పౌడర్ అయిపోతాయి. ఇది పెట్టింది ఎవరండి? ఇవి చేస్తుంది ఎవరు? ఇవన్నీ మనం ఏమైనా చేస్తున్నామా? మనం భూములు తిప్పుతున్నామా? మన వర్షాలను ఇస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఆ పంట విత్తనాలు వేసి వస్తున్నాం. దానికి ఏమైనా ఆకారం ఇస్తున్నామా? అన్ని ఆయనే కదా చేసేది. అంటే ఆ కాపరి లేకపోతే ఈ భూమి మీద ఏ కాపరి కూడా మనల్ని కాపాడలేడు అంటున్నాడు. 127వ కీర్తన 1వ వచనంలో మనం చదువుకుంటే, కీర్తన గ్రంథం 127వ అధ్యాయము 1వ వచనంలో రాస్తున్నాడు. చూడండి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈ మాట ఎవరు రాస్తున్నారో తెలుసండి? దావీదు రాజు కాదు, ఇది సొలొమోను రాజు రాస్తున్నాడు. జ్ఞానవంతుడు సొలొమోను అక్కడ రాయబడింది. చూడండి, యాత్ర కీర్తన సొలొమోనుది అని రాయబడింది అక్కడ పైన. ఎవరంటున్న మాట ఇది? సొలొమోను రాజు చెప్తున్న మాట. ఏమని? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయేవారు మేలుకొని ఉండుట వ్యర్థమే.
అర్థమవుతుందండి? కుక్క కాపలాగా ఉన్నా, ఇంకా సెక్యూరిటీ కాపలాగా ఉన్నా, ఆర్మీ కాపలాగా ఉన్నా, ఎవరు కాపలాగా ఉన్నా, యెహోవా ఆ కాపలా ఉన్న వారిని కాపాడితేనే వాళ్ళు మనని కాపాడగలరు. అంటే అందరికీ కాపరి అయిన దేవుడు వాళ్ళని కాపాడితేనే మనం కాపాడగలము. అందుకే దేవుని వాళ్ళరా, ఎంత చెప్పినా మారకపోతే, ఎంత చెప్పినా పెడచెవిన పెడితే, ఎంత చెప్పినా మీలో మార్పు రాకపోతే, ఇక అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మీరు మంచి కాపరిని సెలెక్ట్ చేసుకుని, ఆ కాపరి మాటలకి, ఆ కాపరి గద్దించినప్పుడు మీరు సరి చేసుకుని మార్చుకోకుండా మీరు అలాగే వెళ్ళిపోతే, అంటే ఏ మంద ఇక్కడ పరలోకం నడిపించే మంచి కాపరి లేని మందకి ఇక చనిపోయిన తర్వాత ఎవరి కాపరిగా ఉంటారో బైబిల్లో రాయబడిన మాట చూద్దాం. చివరిగా కీర్తన గ్రంథం 49వ అధ్యాయం, కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 13-14 వచనాలు. దేవుని వాళ్ళారా, కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 13-14. ఎవరండి? ఎవరైతే ఎంత చెప్పినా వినకుండా మారకుండా ఇక్కడ పరలోకం నడిపించే కాపరి దగ్గరికి వెళ్ళకుండా ఉంటే, అలాంటి మందకి కాపరి ఎవరు ఉంటారో అంటే మరణమే కాపరిగా ఉండే చోటు ఎక్కడ ఉందో అక్కడ రాస్తున్నారండి. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటని బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. ఏంటా గతి అంటే భూమి మీద ఉన్నప్పుడు నిన్ను పనులకు నడిపించే కాపరి నువ్వు సెలెక్ట్ చేసుకోకపోతే, అలా సెలెక్ట్ చేసుకొని కూడా ఆయన చెప్పిన మాటలు వినకపోతే చెప్తున్నాడు, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఎక్కడంట? మరణమే కాపరిగా ఉండు చోటు ఎక్కడ? పాతాళం, నరకం. అక్కడ నువ్వు చనిపోతుంటే ఇక లేవడానికి అవకాశం లేదు. నువ్వు లేవని అక్కడ ఈ భూమి మీద నువ్వు జాగ్రత్త పడకపోతే, ఈ భూమి మీద నేను అవసరమైతే గద్దించి బుద్ధి చెప్పి నేను సర్దిద్ది పనులకు నడిపించే సేవకుడు తన సొంత పిల్లల్లాగా తాను పనులకు జీవితము చూసుకుంటూ ఆ సొంత పిల్లల్లాగా వాళ్ళని భావించి పనులకు నడిపించే సేవకుడు మీకు దొరకకపోతే, మీరు వెతుక్కోకపోతే, తర్వాత చనిపోయిన తర్వాత పాతాళములో మీ కాపరి ఎవరట? మరణమే మీకు కాపరిగా ఉంటది. అక్కడ నువ్వు గోడలు నెట్టినా పట్టించుకునేవాడు ఉండడు, నువ్వు ఒరినా పట్టించుకునేవాడు ఉండడు. ఎందుకంటే ఇక్కడ రూల్స్ వేరు, అక్కడ రూల్స్ వేరు. ఇక్కడ ప్రేమ కనబడుతుంది దేవుళ్ళు, అక్కడ ప్రేమ ఉండదు దేవుళ్ళు. ఎందుకంటే ఆ రూల్స్ వేరండి. అందుకే ముందు చెప్పేస్తున్నాడు చదమ్మా. స్వాతిశయపూర్ణులకును వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. తల్లి సంఘము, పిల్ల సంఘము, మేనమామ సంఘము అనుకుంటాను. ఇక్కడ ఇలాగే టైంపాస్ చేశామనుకో, కన్ను మూయగానే నీకు కాపరి, మరణము కాపరిగా మారిపోతుంది పాతాళములో అంటున్నాడు. ఎందుకు? సెలెక్ట్ చేసుకోవాను. నీ ఇంటి పక్కన కూడా గోల్డ్ షాప్ ఉంటుంది కదా, అక్కడ ఎందుకునో మరి? నీ ఇంటి పక్కన బట్టల షాప్ ఉంటుంది, నీ ఇంటి పక్కన బంగారం షాప్ ఉంటుంది, ఎందుకు మలబారికి వెళ్తావు మరి? మలబారి ఎందుకు కావాలి నీకు? జాయి అలికాస ఎందుకు కావాలి నీకు? అంటే అక్కడ మంచిగా దొరుకుతుందని నువ్వు వెతుక్కుంటున్నావు కదా, వెతుక్కొని వెళుతున్నావు కదా. ఈ భూమి మీద కొంతకాలం బతకడానికే బంగారం విషయం ఇంత జాగ్రత్త తీసుకుంటున్నావు. నువ్వు వెళుతున్న కాపరి పనులకు నడిపిస్తున్నాడా లేదా చూసుకోవా మరి? అవసరం లేదా అని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతామా? అవసరం దీనిలో వెళ్ళిపోతామా? ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతామండి. సత్యం అనేది ఒకటి ఉంటుంది కదా, సత్యాలు 10 ఉండవు కదా, సత్యం ఒకటే ఉంటుంది కదా దేవుని వాళ్ళారా. అందుకే బట్టల షాప్ అనగానే మన గల్లీలో కూడా బట్టల షాపులు ఉంటాయి, కానీ చెన్నై షాపింగ్ మాల్ కావాలి మనకి, అవునా కదా? సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి ఎందుకు వెళుతాం? ఆర్ఎస్ఎంఎస్ ఎందుకు అక్కడికి వెళుతున్నాం అంటే అక్కడ ఇంకా మనము మంచిగా వెతుక్కుంటాం, బాగుంటుందని ఉద్దేశంగా వెళుతున్నాం కదా. ఈ భూమి మీద కొంతకాలానికి ఈ బట్టల కోసం ఇంత జాగ్రత్త తీసుకుంటున్నా దేవుని వాళ్ళారా. పరలోకం వద్దా మీకు? ఆ పరలోకం వెళ్ళే విధంగా నేను జాగ్రత్త తీసుకోరా?
కన్ను మూస్తే ప్రమాదం అంటున్నాడు దేవుడు. నువ్వు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త లేకుండా లోక సంబంధంగా జాగ్రత్తలు తీసుకుని నువ్వు కన్ను మూస్తే అక్కడ కాపరి మరణమే కాపరిగా మారిపోతుందట. ఇక్కడ కాపరి చెప్పినా మొత్తుకున్నా పట్టించుకోకపోతే తర్వాత నీ కాపరి ఎవరు? మరణమే కాపరిగా మారిపోయే పరిస్థితి అవసరం మనకి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఫ్యాషను, ఎంత ఎక్కువగా బట్టలు చినిగితే అంత ఎక్కువ రేటట. బట్టలు ఎక్కువగా చినిగితే ఎక్కువ రేటు. టోన్డ్ జీన్స్ అట. టోన్డ్ అంటే చినిగిన వాటికి రేట్లు ఎక్కువ. ఎలాగైపోతుంది సమాజం. దయచేసి మీరు మీ పిల్లలకి కానీ మీరు అలాంటివి వేసుకోకండి. దేవుడు అనుమతించడు. ఆ చినిగిపోయిన డ్రెస్సులు, పిచ్చి పిచ్చి డ్రెస్సులు మనం వేసుకోవడానికి అనుమతి లేదు బైబిల్ ప్రకారంగా. కానీ లోకములో చినిగేవానికి రేట్లు ఎక్కువట. ఎందుకు పాపం వాళ్ళకి అవి నచ్చుతున్నాయో నాకు తెలియదు. మరి దెయ్యము ఏమన్నా వాళ్ళని మనసు తప్పుదారి పట్టించిందేమో కానీ మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాళ్ళారా, మనం చాలా ప్రతి విషయం మన పిల్లలకి బట్టలు వేసే విషయం కానించి మనం వేసుకున్న బట్టల విషయం కాంచి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు కావలసినది దేవుడున్న పరలోకం. అర్థమవుతుందండి? ఎలాగలగా వచ్చాం కదా, ఎలాగలగా దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, నమ్ముకున్న తర్వాత మళ్ళా మనము తప్పిపోవడానికి వీల్లేదు. అందుకే ఒక మాట చివరిగా మనం చదువుకుంటే తెస్సలోనిక పత్రిక ఒక మాట ఉంటుంది చూడండి. మనము నమ్ముకున్నది నరకమునని కాదు. ఒక మాట తెస్సలోనిక పత్రికలో 1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనం నియమించిన కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మనము నమ్ముకున్నది, మనం ప్రభు దగ్గరికి వచ్చింది దేనికోసం? పరలోకం వెళ్ళడానికి. పరలోకం వెళ్ళడానికి, ఉగ్రత పాలవడానికి కాదు. ఆ మరణమే కాపరిగా ఉండే పాతాళం వెళ్ళడానికి కాదు. మనం పాతాళం నుంచి తప్పించబడడానికి ప్రభు వచ్చాడు. మనల్ని తప్పించడానికి వచ్చాడు. అక్కడికి ఎక్కడ వెళ్ళిపోతామో, ఎక్కడ పాపంలో చనిపోతామని ఆ పాతాళం నుంచి తప్పించడానికి ప్రభు వస్తే మరలా మనం అక్కడికి వెళుతామంటే ఇక మనల్ని ఎవరు కాపాడగలరండి? అందుకే మనుషుని సంతోషపెట్టే విధంగా అదే భక్తి అనుకుంటూ ఆ సేవకుని సంతోషపెడితే, సేవకుని దగ్గర మాత్రం 2 గంటలు నమ్మకంగా ఉంటే, మనుషుని సంతోషపెట్టే విధంగా ఉంటే మనం మోసపోతున్నట్టే. మనము దేవుని కనపడాలి, దేవుడు మనల్ని చూడాలి. ఆయన అంతరంద్యంలోకి, అంతరంగం హృదయంలోకి తొంగి చూసే దేవుడు ఆయనకి కనపడమంటూ ఏమి ఉండదు. నువ్వు బ్లాంకెట్ కప్పుకొని పండుకున్న దేవుని కనబడుతుంది. ప్రతిదీ దేవుడు చూడగలడు. ఆయన చూడడానికి కన్ను అవసరం లేదు. ఆయన చూడడానికి అవయవాలు ఆయనకి మళ్ళాగా అవసరం లేదండి. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. చూచుచున్న దేవుని దగ్గర నుంచి మనము తప్పించుకోలేము గనక మనము చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని, నువ్వు వెళుతున్న సంఘ కాపరి, నిన్ను నడిపిస్తున్న సంఘ కాపరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను పరలోకం నడిపిస్తున్నారా లేదా నువ్వేమైనా తప్పిదాడిపోతున్నావా అనేది ప్రశ్న వేసుకుని నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళండి. లేకపోతే ఇవన్నీ పక్కకి పెట్టి ఇక్కడ కాపరి లేని మందగా, అంటే నీకు నచ్చిన బోధలు చేసే కాపరి కలిగిన మందగా నువ్వు ఉంటే, నీకు ఏది నచ్చిందని చెప్తే నీకేం ప్రాబ్లం? నువ్వు ఏది నమ్ముతున్నావో, నీకు ఏది నచ్చుతుందని చెప్తే ఏంటి ప్రాబ్లం? పౌలు గారు ఏమన్నారండి? పౌలు గారు ఏమన్నారు? మేము మనుషులను సంతోషపెట్టే బోధ చేయడం లేదు, దేవుని సంతోషపెట్టే బోధ చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి? దేవుని సంతోషపెట్టే బోధ ఇప్పుడు మీరు వింటున్న మాటలు అంటే ఆ పాతాళం నుంచి తప్పించే బోధ మాత్రమే దేవుడు చేస్తాడు. నువ్వు పాపం చేయకుండా ఉండే బోధ చేస్తాడు. నువ్వు పరలోకం వెళ్ళే బోధ చేపిస్తాడు దేవుడు. అలాంటి బోధకులను, అలాంటి సేవకులను, అలాంటి కాపరులని మనం ఎన్నుకొని వాళ్ళ దగ్గర ఉంటున్నారా లేదా అలాగే మందగా వెళ్ళి వచ్చి ఏదో ఒక రోజు లోకాన్ని విడిచి మరణమే కాపరిగా ఉండే పాతాళానికి వెళ్ళిపోతున్నారా, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరే పరిశీలన చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని మీ బతుకు మార్చుకొని, ఇకనైనా బతుకున్నాము కాబట్టి ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకొని మనం పరలోకం వెళ్ళే విధంగా
జాగ్రత్త పడదాం. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు నాయనా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎంత గొప్ప మాటలు బైబిల్లో గ్రంథస్థం చేయించి ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఎక్కడ మేము తప్పిపోతామో, ఎక్కడ మేము దొరకమో, ఎక్కడ పాపాలను తెగిపోతామని ప్రతి మాట బైబిల్లో రాయించి అని మాకు నేర్పించి ఈరోజు మాతో మాట్లాడావంటే మా ఎడల మీకున్న ప్రేమ నాయన అఖండమైనది నాయన, ఎల్లలేని తండ్రి. మీ ప్రేమ నుంచి మేము తొలగిపోకుండా, మనుషులు సంతోషపెట్టే భక్తులాగా మేము కనబడడానికి ప్రయత్నం చేయకుండా, మీరు చూస్తున్నారని మిమ్మల్ని మెప్పించే బిడ్డలుగా, మీరు చూసే విధంగా, మీకు కనపడే విధంగా ఉండే జీవించే శక్తిని, బలాన్ని మా అందరికీ ప్రసాదించండి తండ్రి. ఎలాగైనా నాయన మీరున్న పరలోకం వచ్చే విధంగా కృప చూపండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సందేశాలందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినబోతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ఘనత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.